హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అడుగులో అడుగునై వస్తా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 12వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. తెల్లవారి సెకండ్ సాటర్డే బ్యాంక్ లేదని శైలేంద్ర వచ్చి కౌశల్ని తీసుకెళ్లాడు. అతను సండే వచ్చినప్పుడల్లా కౌశల్ని తీసుకెళ్తున్నాడు. కౌశల్ అందరితో కూర్చుని సంతోషంగా మాట్లాడుకుంటుంటే మాధుర్య ఫోన్ చేసింది. అతను కోపంగా లేచి బయటకెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. నేనెన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావెందుకు కౌశల్ అంది మాధుర్య. అది తెలుసుకోవాలనే కాల్ చేశావా? సరే మాధుర్య, నిన్నొకటి అడుగుతాను, చెబుతావా అన్నాడు కౌశల్. చెప్తాను. అంతకన్నా ముందు నీకో హ్యాపీ న్యూస్ కౌశల్. మీ మమ్మీ మా అమ్మకు ఫోన్ చేసి మన పెళ్లి విషయం మాట్లాడారు. ఇద్దరూ కలిసి నన్ను మన పెళ్లికి ఒప్పించారు. మా నాన్నగారితో మాట్లాడి తొందరలోనే మన పెళ్లి చేస్తారట అంది సంతోషంగా మాధుర్య. కౌశల్ సంతోషపడలేదు. ఇప్పుడు అడుగు కౌశల్, ఏదో అడగాలన్నావు అంది మాధుర్య. ఇప్పుడు కాదు, నాకేదో కాల్ వస్తుంది, తర్వాత అడుగుతాను, బాయ్ అంటూ అబద్ధం చెప్పి కాల్ కట్ చేశాడు కౌశల్. కాల్ కట్ చేశాక అతనిలో ఒక రకమైన అలజడి మొదలైంది. మమ్మీని అనవసరంగా తొందరపెట్టి మాధుర్య వాళ్ళ అమ్మగారితో మాట్లాడించాను. ఆ ఒక్కరోజు ఆగి ఉంటే సరిపోయేది. నాకు మా అత్త దర్పణ చెప్పింది విన్నప్పటి నుంచి మాధుర్యను చేసుకోవాలంటేనే మనసు ఒప్పుకోవడం లేదు. ఇక పెళ్ళేం చేసుకుంటాను? ఇది మమ్మీకి చెబితే ప్రేమించే ముందు తెలియదా అంటుంది. బుద్ధి జ్ఞానం లేనివాడిని చూసినట్టు చూస్తుంది. అయినా ఇంత చదువు ఉద్యోగం ఉండి కూడా నేనింత గుడ్డిగా మాధుర్యతో పెళ్లి వరకు వెళ్లడం నాదే తప్పు. నా తప్పును నేనే దిద్దుకుంటాను. సమయం చూసి మమ్మీకి చెబుతాను. మీరన్నట్టు ఇప్పుడు మమ్మీకి చెబితే నిజంగానే రిస్క్ అవుతుంది. మాధుర్యను తలదన్నేలా నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మాధుర్య ముందే నా భార్యతో నేను తిరగాలి. అప్పుడే నాకు బుద్ధొస్తుంది. కాదు, మాధుర్యకు బుద్ధొస్తుంది. ఈ కౌశల్తో ఆటలు కాదని తెలుసుకుంటుంది అని మనసులో అనుకున్నాడు కౌశల్. తెల్లవారి ఆదివారం కూడా రత్నరాశి ఇంట్లోనే ఉన్నాడు కౌశల్. మీరు చెప్పినప్పటి నుండి అతను దర్పణ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక్క జాబ్ తప్ప మాధుర్య కన్నా దర్పణ తక్కువేం కాదు. కానీ దర్పణ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నాడు. కోటేశ్వర్ అప్పుడే బయటకు వెళ్లాడు. శైలేంద్ర ఫ్రెండ్ని కలవాలని వెళ్లాడు. రమణమ్మ రత్నరాశి వాళ్ల పనుల్లో ఉన్నారు. దర్పణకు కౌశల్ దగ్గరకు వెళ్లి కూర్చోవాలని ఉన్నా వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతుంది. దర్పణ, ఇలా వచ్చి కూర్చో అన్నాడు కౌశల్. దర్పణ అవాక్కు కాలేదు, ఆశ్చర్యపోలేదు. ఆమెకు అదే కావాలి కాబట్టి అటూ ఇటూ చూసి మెల్లగా వెళ్లి కౌశల్ పక్కన కూర్చుంది. ఏంటి బావా అంది అతనికి మాత్రమే వినబడేలా. నీతో కొంచెం మాట్లాడాలి దర్పణ, నాతో వస్తావా అన్నాడు. ఎక్కడికి బావా అంది. ఎటైనా వెళ్ళి 1 గంట తిరిగొద్దాం, ఇంట్లో బోరుగా ఉంది అన్నాడు. అలాగే అంటూ కళ్ళు తిప్పుతూ తల ఊపింది. ఆమె కళ్లల్లో మెరిసిన సంతోషపు మెరుపులు అతనికి స్పష్టంగా కనిపించాయి. కాని ఇంట్లో ఏమని చెప్పి వస్తావు నాతో? చెబితే ఏమంటారో? ఏమైనా అంటే రావేమో. మనం మళ్ళీ ఇలా కలుసుకుంటామో లేదో. నాకు బ్యాంక్ ఉంటుంది కదా. పోనీ నీకు ఫోనుందా? నేను వెళ్ళాక నీతో ఫోన్లో మాట్లాడతాను అన్నాడతను. నాకు ఫోన్ లేదు బావా. మాధుర్యక్క అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడి చెడిపోతుందని తెలిసి నాకు మా అమ్మ ఫోన్ కొనివ్వలేదు. మా శైలిగాడికి ఫోనుంది. వాడు నేను అరిచి గీ పెట్టినా ఫోన్ ఇవ్వడు అంటూ తన చిన్ని పెదవుల్ని అటూ ఇటూ కదిలిస్తూ శైలేంద్రని తిట్టింది. తిట్ల సంగతేమో కానీ ముద్దుగా కదిలే ఆమె పెదవుల్ని నవ్వుతూ చూశాడు కౌశల్. సరే, ఇప్పుడు మనం బయటకు వెళ్లాలనుకున్నాం కదా, ఎలా వెళ్లాలో దాని గురించి చెప్పు అన్నాడు. దర్పణ శైలేంద్రని తిట్టడం ఆపి, ఒక పని చేద్దాం బావా. నేను నీతో వస్తున్నట్టు ఇంట్లో చెప్పను. నా ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నట్టు చెబుతాను. నేను నీకన్నా ముందుగా వెళ్ళి మా వీధి చివరి నుండే స్వీట్ షాప్ దగ్గర నిలబడతాను. నువ్వు మా శైలేంద్ర అన్నయ్య బైక్ తీసుకుని అక్కడికొచ్చేయి అంటూ ఐడియా ఇచ్చింది. గుడ్ ఐడియా, అలాగే వస్తాను అన్నాడు వెంటనే కౌశల్. శైలేంద్ర బైక్ బయటే ఉంది. అత్తా, నాకు బైక్ కీ కావాలి. శైలేంద్ర లేడా? కొంచెం బయటకెళ్లే పనుంది, ఫ్రెండ్ని కలవాలి, త్వరగానే వచ్చేస్తాను అన్నాడు. శైలేంద్ర అప్పుడే రాడు, ఫ్రెండ్ దగ్గరికెళ్లాడు. కీ టీవీ పక్కనే ఉంది, తీసుకో కౌశల్ అంది రత్నరాశి. కౌశల్ బైక్ కీ తీసుకుని బైక్ దగ్గరకు వెళ్లాడు. అతను బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లేసరికి దర్పణ స్వీట్ షాప్ దగ్గర నిలబడి ఉంది. బైక్ ఆపగానే ఆమె వచ్చి అతని వెనకాల కూర్చుంది.
మాధుర్య ఎప్పుడూ ఇలా వెనకాల కూర్చోలేదు. ఆ అవకాశం రాలేదు. ఈ అనుభూతి అతనికి బాగుంది. కొద్ది దూరం వెళ్ళాక ఎవరూ లేని చోట బైక్ ఆపి, దిగు దర్పణ అన్నాడు. దర్పణ దిగింది. కౌశల్ మాధుర్యను ప్రేమించాడని తెలిసినా ఇంత తెలివైన బావ నాకే కావాలి అన్న స్వార్థంతో, అసూయతో ఇంట్లో కూడా చెప్పకుండా ఇలా వచ్చింది. ఇలా రావడం దర్పణకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. కూర్చో దర్పణ అన్నాడు కౌశల్. దర్పణ కూర్చుంది. చెప్పు బావా, నన్నెందుకు రమ్మన్నావు అంది. ఆమెకు చాలా తొందరగా ఉంది ఏం చెబుతాడో వినాలని. అతను కూడా కూర్చుని, దర్పణ, నేను మీ ఇంటికొచ్చినప్పటి నుండి నన్ను చూస్తున్నావు కదా. ఫోన్లో నానమ్మ వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు మాట్లాడేదానివి. వాళ్లకన్నా ఎక్కువగా నువ్వే మాట్లాడేదానివి. నాక్కూడా నీతో మాట్లాడుతుంటే సమయం తెలిసేది కాదు. నా మీద నీ అభిప్రాయం చెప్పు దర్పణ, అది తెలుసుకుందామనే నిన్నిలా బయటకు తీసుకొచ్చాను అన్నాడు. దర్పణ మనసు ఎగిరి గంతేసింది. ముందు నా గురించి చెప్పు బావా అంది. నీ గురించి, మీ ఇంట్లో వాళ్ల గురించి తర్వాత చెబుతాను దర్పణ, నా గురించి చెప్పు అన్నాడు. నీకేం బావా, జెంటిల్మెన్వి, బ్యాంకులో ఆఫీసర్వి, నా ఏజ్లో ఉండే ఏ అమ్మాయికైనా నచ్చుతావు అంది. ఏ అమ్మాయికో కాదు, నీ సంగతి చెప్పు. నన్ను చూడకముందు కాదు, నన్ను చూశాక ఏమనిపిస్తుందో చెప్పు. నీకు కొన్ని కలలుంటాయి కదా అన్నాడు. కలలా బావా? చూశాక కలల గురించి తర్వాత చెబుతాను, చూడకముందు కలల గురించి ముందు చెబుతాను అంది. అలాగే చెప్పు అన్నాడు ఆసక్తిగా. నిన్ను చూడకముందు నేను నిద్రపోతుంటే నా కలలో మా అమ్మమ్మనే ఉండేది బావా. అప్పుడప్పుడు మా అమ్మ, లేదంటే మా శైలిగాడు. కానీ ఇప్పుడు నా కలల్లో రంగులతో తడుస్తున్న మేఘాలు, కిందకు పారే జలపాతాలు, వాటి మధ్యలో నుంచి ఎటో వెళుతూ మనిద్దరమే ఉంటున్నాము. ఇది చెబితే మా అమ్మ ఏమంటుందో, మా అమ్మమ్మ ఏమంటుందో అని చెప్పలేదు. అసలే నాకు నిద్ర ఎక్కువ. ఆ నిద్రలో నేనెక్కడుండేది, ఎక్కడికి వెళ్లేది చెబితే ఇక అంతే సంగతులు మా అమ్మ చేతిలో అంది. కౌశల్ నవ్వి, భలే చెప్పావు దర్పణ, నువ్వు నేను అనుకునేదానికన్నా తెలివైన అమ్మాయివి అన్నాడు. అవును బావా, చాలా వాటిల్లో నేను మా మాధుర్యక్క కన్నా తెలివైందన్నట. మా అమ్మ అంటుంది, నువ్వు కూడా అలాగే అంటున్నావు. థ్యాంక్యూ బావా అంది దర్పణ. ఇట్స్ ఓకే, నేనొచ్చినప్పటి నుండి మా నానమ్మ నాకు చాలా కబుర్లు చెప్పింది. నీకు కూడా రోజు ఇలాగే చెబుతుందా అన్నాడు కౌశల్. లేదు లేదు, మా అమ్మమ్మ ఒట్టి దొంగ మొహంది బావా, నాకలాంటి కబుర్లేమీ చెప్పదు, మా శైలిగాడికి చెబుతుంది అంటూ తన చిన్న చిన్న పెదవుల్ని అటూ ఇటూ కదిలిస్తూ వాళ్ళమ్మమ్మను తిట్టింది. తిట్లేమో కాని చూడడానికి బాగుంది దర్పణ. నువ్వు నాకు నచ్చావు దర్పణ అన్నాడు. నాక్కూడా అదే కావాలి బావా. నీకు ముందుగా మా మాధుర్యక్క నచ్చిందా, నేను నచ్చానా అన్నది నాకొద్దు. ఇప్పుడా పట్టింపులతో నాకు పనిలేదు. నాకు నా బావ కావాలి అంతే అనుకుంది మనసులో. ఏంటి మాట్లాడవు? మాటలు రావట్లేదు బావా, చాలా చాలా సంతోషంగా ఉంది అంది దర్పణ. ఈ సంతోషం మాధుర్యలో కనిపించేది కాదు. పైకి ప్రేమించాను అంటుంది కాని ఇంత చనువుగా, ఇంత దగ్గరగా అనిపించేది కాదు. అయినా ఆ ప్రేమ నిజమైతేగా అనిపించేది. నాతో పెళ్లికి కూడా వాళ్ళమ్మ ఒప్పిస్తేనే ఒప్పుకుంది. దీన్ని బట్టే తెలుస్తోంది మాధుర్య నాకు కరెక్ట్ కాదని అనుకున్నాడు కౌశల్ మనసులో. దర్పణ వైపు ప్రేమగా చూసి, ఇంకా మాట్లాడు దర్పణ అన్నాడు. అలాగే బావా అంటూ దర్పణ తన చిన్నప్పటి విషయాలను, తన ఫ్రెండ్స్తో కలిసి ఆడిన ఆటలను చెప్పింది. కౌశల్ వింటూ కూర్చున్నాడు. దర్పణ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో ఊ అని ఆగుతూ, అప్పుడప్పుడు ఆలోచిస్తూ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడింది. అది చూసి మాధుర్య కన్నా దర్పణే తెలివైంది అనుకున్నాడు కౌశల్. నీకోసం ఈరోజు ఒక మొబైల్ కొంటాను దర్పణ. నేను రోజు బ్యాంకు నుండి హాస్టల్కు వెళ్ళగానే నీకు కాల్ చేస్తాను. నువ్వు నాతో మాట్లాడాలి అన్నాడు. అమ్మ ఏమంటుందో బావా అలా మాట్లాడితే అంది. నేను మాట్లాడతాను, నిన్నేమీ అనకుండా చూస్తాను, ఓకేనా అన్నాడు. ఓకే బావా అంది సంతోషంగా. ఇద్దరూ లేచి ఇంటికి వెళ్లారు. వాళ్ళు ఒకరి వెంట ఒకరు లోపలికొస్తుంటే, వీళ్ళేంటి కలిసొస్తున్నారు, వెళ్ళేటప్పుడు కలిసే వెళ్లారా అన్న అనుమానం వచ్చింది రమణమ్మకు. అప్పుడే రత్నరాశి వచ్చి, పనుందని వెళ్ళావు కదా, వెళ్ళిన పని అయిందా కౌశల్ అంది. అయిందత్తా, ఇంకాస్త పని మిగిలుంది, దాన్ని తర్వాత కంప్లీట్ చేస్తాను అన్నాడు. అలాగే ఉండు, నీకు కాఫీ ఇస్తాను అంటూ దర్పణ ముఖంలో మార్పుల్ని గమనిస్తూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ తెచ్చిచ్చింది రత్నరాశి. కౌశల్ కాఫీ తాగుతూ, అత్తా,
నేను ఇవాళ నైట్కి హాస్టల్కి వెళ్తాను. రేపు బ్యాంక్ ఉంది. ఇప్పుడు మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. ఉండు కౌశల్, ఇప్పుడే వస్తాను. నానమ్మ ఎక్కడుందో చూసి వంట చూడమని చెప్పొస్తాను. వంట మధ్యలో వదిలేసొచ్చాను అంటూ రమణమ్మను వాళ్ల మాటలు వినకుండా గదిలో పెట్టాలని వెళ్ళింది. వెళ్ళిన వెంటనే రమణమ్మను ఒక గదిలో పెట్టి, అమ్మా నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. నేనొచ్చే వరకు బయటకు రాకు అంటూ ఆమె పిలుస్తున్నా వినకుండా తలుపు పెట్టి కౌశల్ దగ్గరకొచ్చింది. దర్పణ అక్కడే కూర్చుని కౌశల్ మొబైల్లో గేమ్ ఆడుతూ ఉంది. వీళ్ళింత దగ్గరగా ఎప్పుడయ్యారు? నాకేం అర్థం కావట్లేదే. ఎప్పుడైతే ఏముందిలే, నాకు కావలసింది ఇదే కదా అని అనుకుంటూ, చెప్పు కౌశల్ అంది రత్నరాశి. దర్పణకు నేను మొబైల్ కొనిస్తానత్తా, రోజూ నాతో మాట్లాడుతుంది, తననేమి అనకండి అన్నాడు. అనను కౌశల్, ఆ మాధుర్యలాగా అదేమైనా బయట వాళ్లతో మాట్లాడుతుందా? నీతోనే కదా. నువ్వు నా అన్నయ్య కొడుకువి, అది నీ మరదలు అంది సింపుల్గా. అతను వెంటనే లేచి బయటకెళ్ళి ఒక మొబైల్ కొని తెచ్చి దర్పణకిచ్చాడు. ఆ రాత్రికే హాస్టల్కు వెళ్ళిపోయాడు. కౌశల్తో మాధుర్య పెళ్లికి ఒప్పుకున్న రోజే ఇక ప్రమోద్తో కూడా మాట్లాడాలి, ఈ ఒక్కటి సెట్ చేస్తే కౌశల్ని నేరుగా ఇంటికి తీసుకురావచ్చు అని ఆశపడింది అనురూప. కానీ ఆ రోజు ఏదో వర్క్ బిజీలో ఉండి మాట్లాడలేదు. ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి అని సైట్ దగ్గర నుండి ముందే ఇంటికొచ్చింది. ఆమె వచ్చిన 10 నిమిషాలకే ప్రమోద్ కూడా ఆఫీసు నుండి ఇంటికొచ్చాడు. అతన్ని కూర్చోబెట్టి, మనం ఇలా ఉండొద్దు ప్రమోద్, ఈ రోజు నుండి నేనే మనిద్దరికీ వంట చేస్తాను అంది. అతను వినలేదు. ఎందుకింత మొండిగా తయారవుతున్నావు ప్రమోద్? నేను చెప్పేది మన మంచికే కదా. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా చెరో గిన్నెలో వండుకోవడం ఏం పద్ధతి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎంత చెప్పినా వినవా అంది కాస్త కోపంగా. నేను వినను, నేనింతే అన్నాడు ప్రమోద్. అప్పుడే లోపలికొస్తున్న రామస్వామి వాళ్ల మాటలు విన్నాడు. ఇంతే అంటే ఎలారా? అనురూప తప్పేం చేసిందని బాగానే చెప్పిందిగా అన్నాడు రామస్వామి ప్రమోద్కి ఎదురుగా నిలబడి. మామయ్య నువ్వా అన్నాడాయన్ని సడన్గా చూసి. నేనేరా, అంతా విన్నాను. నీకు బాగా బుద్ధి చెప్పేవాళ్లు లేక నువ్విలా తయారయ్యావు అన్నాడు. నీకీ విషయాలేం తెలియవు మావయ్య, నువ్వు మా మధ్యలోకి రాకు అన్నాడు ప్రమోద్. ఆయన అలాగే అంటారు బాబాయ్, మీరు కూర్చోండి. మీరన్నట్టు ఆయనకు నిజంగానే చెప్పేవాళ్లు లేరు. చెప్పినా వినడనుకో, మీ మాట మాత్రం వింటాడు. మీరు కూర్చోండి అంది మర్యాదగా. మనసులో ఏమున్నా ఆయనకిచ్చే గౌరవం ఆయనకిస్తుంది అనురూప. ఆయన కూర్చున్నాడు. మంచినీళ్ళిచ్చింది, తాగాడు. అది కాదురా, నువ్విలాగే ఉంటానంటే మేం చూస్తూ ఊరుకుంటామా? పెద్దవాళ్ళం ఉండేది ఎందుకు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండడానికా అన్నాడు రామస్వామి. ఉంటే తప్పేంటి? నేనింకా చిన్నపిల్లాడినా అన్నాడు ప్రమోద్. అసలేంట్రా నీ సమస్య? చాలామంది మగవాళ్లకు వండి పెట్టే ఆడవాళ్లు లేరు. నీకు వండి పెడతానని ఆ అమ్మాయి అంటుంటే చెట్టెక్కి కూర్చుంటావెందుకు? నీ పంత నీదేనా? ఇలా ఉండకూడదురా అన్నాడు. నాకు తెలుసు మావయ్య, నేనెలా ఉండాలో. నువ్వేం చెప్పకు. ఏం తెలుసురా నీకు? ఎప్పుడూ ఇంతేనా? అదే కోపం, అదే మొండితనం. అలా ఉండకూడదురా. అమ్మా నువ్వెళ్ళి కాఫీ తీసుకురా, ఎలా తాగడో చూస్తాను. అనురూప వెంటనే వెళ్ళి కాఫీ పెట్టింది. ఈ బాబాయ్ మంచి టైంలోనే వచ్చాడు. కనీసం బాబాయ్ చెప్పింది వినైనా ప్రమోద్ ఈ కాఫీ తాగితే బాగుండు. తాగుతాడు. ప్రమోద్ ఎప్పుడూ ఆయన చేతిలో మైనపు ముద్దనే కదా, ఆయన చెబితే ఎందుకు తాగడు అని అనుకుంటూ కాఫీ తీసుకెళ్ళిచ్చింది. ఆయన కప్పు తీసుకుని, నువ్వు కూడా తీసుకోరా అన్నాడు. ప్రమోద్ వెంటనే కాఫీ తీసుకున్నాడు. అలా ఉండాలి. ఇంతసేపు నేను చెప్పింది విన్నావుగా? విన్నాను మావయ్య అన్నాడు కాఫీ తాగుతూ ప్రమోద్. నువ్వు కాఫీ పెడుతున్నప్పుడు నేను వాడితో మాట్లాడానమ్మా. ఇక నువ్వేం చెప్పినా వాడు కాదనడు, సరేనా అన్నాడు. సరే బాబాయ్, నీకీ పొజిషన్ అనురూప వల్లనే వచ్చిందిరా. ఆమె మాట వింటేనే బాగుపడతావు అన్నాడు రామస్వామి. అనురూప కిచెన్లో ఉన్నప్పుడు ఆయన ఇంకా ఏం చెప్పాడో తెలియదు గాని ప్రమోద్ కాఫీ తాగాడు. ప్రశాంతంగా ఉన్నాడు. ప్రమోద్ తినే టైమింగ్స్ నాకు తెలుసు బాబాయ్. నేను అదే టైంకి ఇంటికొచ్చి వంట చేస్తాను. ఇంతకు ముందంటే క్యాబ్లు పట్టుకుని ఇంటికి రావాలంటే లేట్ అయ్యేది. ఇప్పుడు కారుందిగా అంది అనురూప. నాకు తెలుసమ్మా, ప్రమోద్తో ఇంతసేపు అదే మాట్లాడాను. ప్రమోద్ని నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అలాగే ఉంటాడు, సరేనా అన్నాడు రామస్వామి. సరే బాబాయ్. ఏరా, నువ్వు కిచెన్లోకి వెళ్ళి నీకోసం సెపరేట్గా వంట చెయ్యవుగా? అనురూప చేసింది తింటావుగా అన్నాడు. తింటానన్నట్టు ప్రమోద్ తల ఊపాడే కానీ
లోపల అతనికి ఉండే భయం అతనికుంది. ఏమ్మా, ఇప్పుడు సంతోషమేగా? ఇదే కాదమ్మా, నువ్వేదడిగినా చేస్తాను. నువ్వంటే అంత గౌరవం నాకు అన్నాడు రామస్వామి. ఇదెప్పట్నుండో అని అనుకోకుండా థ్యాంక్స్ బాబాయ్ అంద అనురూప. మరి నువ్వు ఈ బాబాయ్ కోసం ఒక చిన్న పని చేసి పెట్టాలమ్మా అన్నాడు రామస్వామి. చెప్పండి బాబాయ్, ఏంటా పని అంద అనురూప. నా ల్యాండ్ కబ్జాలో ఉంది తల్లి, దాన్ని ఎలాగైనా అమ్మి పెట్టాలి అన్నాడు. అనురూప మాట్లాడలేదు. నువ్వు కాదులేమ్మా, నీ మీద అంత పెద్ద బాధ్యతను ఎలా పెడతాను? దాన్ని తేజ్వర్ధన్ అయితేనే అమ్మగలడు. అతనికో మాట నీతో చెప్పిద్దామని వచ్చాను. నువ్వు చెబితే పని అయినట్టే అన్నాడు. ఇది నేను చెప్పలేను బాబాయ్, మీరు చెప్పండి. చెయ్యగలిగిందైతే వర్ధన్ గారు తప్పకుండా చేస్తారు. నా రికమెండేషన్ అవసరం లేదు అంది. నువ్వన్నది కూడా వాస్తవమే. తేజ్వర్ధన్తో ఇంతకు ముందోసారి తెలిసిన వాళ్ల ద్వారా చెప్పించాను. అది గుర్తుందో లేదో ఒకసారి నేనే స్వయంగా మాట్లాడతాను. కానీ అతనితో మాట్లాడాలంటే అంత ఈజీ కాదని విన్నాను. అందుకే ఆగుతున్నా. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు నేను మీ బాబాయిని అని ఒక్క మాట తేజ్వర్ధన్తో చెప్పు చాలు అన్నాడు రామస్వామి. అలాగే బాబాయ్ అంది అనురూప. అది కూడా అనకపోతే ప్రమోద్ని మళ్ళీ మొదటికే వచ్చేలా చేస్తాడని ఆమెకు తెలుసు. అందుకే అంది. ఇక నేను వెళతానమ్మా అనురూప. వెళ్తాన్రా ప్రమోద్, అవసరమైతే నిన్ను మళ్ళీ ఓసారి కలుస్తానమ్మా అంటూ చాలా గౌరవంగా ఆమె వైపు చూసి వెళ్ళాడు రామస్వామి. ఆ రాత్రికి అనురూపనే వంట చేసింది. ఇద్దరూ కలిసే తిన్నారు. ఆమె తిన్నాక గదిలోకి వెళ్ళి కౌశల్కి ఫోన్ చేసింది. హలో మమ్మీ, ఎలా ఉన్నావు? డిన్నర్ చేసావా? నా డిన్నర్ ఇప్పుడే అయింది మమ్మీ. పడుకోబోతున్నాను, నువ్వు కాల్ చేశావు. చాలా హ్యాపీ. ఇవాళ మా బ్యాంకులో ఏం జరిగిందంటే అంటూ కొద్దిసేపు బ్యాంకు గురించి చెప్పాడు. అక్కడ తనెలా వర్క్ చేస్తున్నాడో చెప్పాడు. మధ్యలో జోకులు కూడా వేసి నవ్వించాడు. ఆమె నవ్వుతూనే, నువ్విలా నవ్విస్తుంటే ఇవాళ నా వర్క్ స్ట్రెస్ మొత్తం పోయింది కౌశల్ అంది. సరే మమ్మీ అన్నాడు. ఆమె కాస్త రిలాక్స్ అయి, ఇవాళ మన ఇంటికి మీ రామస్వామి తాతయ్య వచ్చాడు నాన్న. మీ డాడీ నా మాట వినకుంటే వినేలా చేశాడు. ఏం చెప్పాడో తెలియదు గాని మీ డాడీని నాకు ఫేవర్గా మార్చాడు. ఇప్పుడే ఇద్దరం డిన్నర్ చేశాము. వంట నేనే చేశాను అంది సంతోషంగా. అవునా మమ్మీ, అయితే నువ్విప్పుడు చాలా సంతోషంగా ఉన్నావన్నమాట అంటూ ఆ రాత్రి వాళ్ళ మమ్మీతో చాలాసేపు మాట్లాడాడు కౌశల్. 2 రోజుల తర్వాత రత్నరాశికి ఫోన్ చేశాడు ప్రమోద్. హలో అన్నయ్య, ఎలా ఉన్నావు అంది రత్నరాశి. రత్న, నువ్వు వెంటనే నా దగ్గరకు రా. నాకు ఒంట్లో బాగాలేదు. మీ వదినకు ఫోన్ చేస్తే కలవట్లేదు. అర్జెంటుగా హాస్పిటల్కు వెళ్ళాలి అన్నాడు. ఏమైందన్నయ్య? జ్వరం ఏమైనా వచ్చిందా? జ్వరం కాదు, అది నీకు ఫోన్లో చెప్పలేను. 2 రోజుల నుండి ఇలాగే ఉన్నాను. ఇదంతా రామస్వామి మామయ్య వల్లనే జరిగింది అన్నాడు. రామస్వామి మామయ్య నీ దగ్గరకొచ్చాడా? వచ్చాడు రత్న. నేనొద్దంటున్నా వినకుండా మీ వదిన వండిందే తినమని నన్ను ఒప్పించి వెళ్ళాడు. అప్పటినుండి మీ వదిన ఏం పెడుతుందో నేనేం తింటున్నానో నాకైతే కడుపులో చాలా ఇబ్బందిగా ఉంది. ఒకటే భయం, ఊపిరాడడం లేదు అన్నాడు. ఆయన తినమంటే నువ్వెందుకు తిన్నావు? ఆయన మాట నువ్వెందుకిన్నావు? ఇప్పుడు కూడా ఆయన మాట వింటున్నావా? అసలింతకీ ఆయన నీ దగ్గరికి ఎందుకొచ్చాడు అంది. ఎందుకేంటే ఆయన ల్యాండ్ కబ్జాలో ఉంది కదా. ఉంటే దాన్ని అనురూప ద్వారా అమ్మియాలని ఆయన ప్రయత్నం. ఆయనకు తెలిసిన వాళ్లతో తేజ్వర్ధన్కి చెప్పిస్తే అతను వినలేదట. మీ వదిన చెబితే తేజ్వర్ధన్ విని ఆ ల్యాండ్ అమ్మి పెడతాడని వచ్చాడు. అందుకే మీ వదినకు సపోర్ట్ చేసి వెళ్ళాడు. చచ, ఆయన ఎప్పుడూ ఆయన స్వార్థమే చూసుకుంటాడు. ఇలాంటి మేనమామ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అలా అనకులే రత్న. అది అమ్మితే నా డబ్బులు నాకు ఇస్తానన్నాడు. అందుకే ఆయన మాట విని మీ వదిన చేసింది తింటున్నాను. తిన్నాక ఇదిగో ఇలా అయింది. నువ్వు వెంటనే వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎక్కువసేపు మాట్లాడితే గుండె పట్టేసినట్టు దడగా ఉంది. మాట్లాడలేకపోతున్నాను అన్నాడు ప్రమోద్. సరే, నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేసింది రత్నరాశి. అమ్మా, ఎక్కడున్నావే? త్వరగా రావే అంటూ రమణమ్మను గట్టిగా కేకేసింది. ఏంటే రాశి, అంత గట్టిగా కేకేశావు అంటూ రమణమ్మ వచ్చే లోపలే కర్చీఫ్లో కొద్దిగా డబ్బులు పెట్టుకుని బొడ్లో దోపుకుంది రత్నరాశి. ఏమైందే అలా ఉన్నావు అడిగింది రమణమ్మ. అన్నయ్యకు బాగా లేదటమ్మా. ఆ మహాతల్లి ఏం వండి పెట్టిందో
అన్నయ్య ఏం తిన్నాడో. అది తిన్నప్పటి నుండి ఊపిరాడడం లేదట. ఫోన్ చేశాడు, వెళ్తున్నాను. ఏంటే నువ్వనేది? ఇన్ని రోజులు అన్నయ్య పాటికి అన్నయ్య ఏదో అంత వండుకొని తింటున్నాడు కదా, మళ్ళీ ఏంటే ఇదంతా? అంది రమణమ్మ. నీ తమ్ముడు వెళ్ళి వాళ్ల మధ్యలో పుల్ల పెట్టాడమ్మా. అదంతా నీకు తర్వాత చెప్తాను. ముందు అన్నయ్యను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ప్రాణం పోయేలా ఉన్నాడు. మాట కూడా సరిగ్గా రావట్లేదు అంది. అయితే నేను కూడా వస్తాను రాసి అంది రమణమ్మ. నువ్వెందుకు? నువ్వు దర్పణ ఇంట్లోనే ఉండండి. అవసరమైతే ఫోన్ చేస్తాను. మిమ్మల్ని శైలేంద్ర హాస్పిటల్కి తీసుకొస్తాడు. మీ అల్లుడు ఎవరిదో ఫంక్షన్ పనులున్నాయని తిరుగుతున్నాడు. అందుకే ఇదేమీ ఆయనకు చెప్పట్లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళాక ఏ విషయం దర్పణకి ఫోన్ చేస్తాను. నువ్వు దర్పణ దగ్గరే ఉండు, ఎటూ వెళ్లకు, అది భయపడుతుంది అంటూ గబగబా బయటికెళ్ళి ఆటోలో కూర్చుని వెళ్ళింది. ప్రమోద్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ గారు లోపల కూర్చుని ఓపీ చూస్తున్నారు. రత్నరాశి ప్రమోద్ నెంబర్ వ్రాయించుకుని ఓపీలో కూర్చున్నారు. 1-2 సార్లు రత్నరాశి లేచి ప్రమోద్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లాలని చూసింది. నర్సు రానివ్వలేదు. నర్సుతో గొడవ పెట్టుకుంది. అయినా కూర్చోండమ్మా, నెంబర్ ప్రకారం పిలుస్తాను. అందరూ మీలాగే ముందు వెళ్లాలని చూస్తారు. కాస్త ఓపిక పట్టండి, మీ నెంబర్ కూడా వస్తుంది అందావిడ. ప్రమోద్ని చూస్తుంటే రత్నరాశికి ఏం చెయ్యాలో తోచట్లేదు. భయం ఎక్కువైంది. ప్రమోద్ని మెల్లగా వదిలి, నువ్వు కూర్చో అన్నయ్య, ఇప్పుడే ఫోన్ మాట్లాడొస్తాను అంటూ ఫోన్ పట్టుకుని పక్కకు వెళ్ళింది. కౌశల్కి ఫోన్ చేసింది. కౌశల్ వెంటనే ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పత్తా, నేను బ్యాంకులో ఉన్నాను అన్నాడు. కౌశల్, నువ్వు వెంటనే ఫలానా హాస్పిటల్ దగ్గరికి రా. మీ డాడీకి బాగాలేదు. మీ మమ్మీకి ఫోన్ చేస్తే కలవట్లేదు. అందుకే నీకు చేశాను. నాకు చాలా భయంగా ఉంది మీ డాడీని చూస్తుంటే. డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటే నర్సు రానివ్వట్లేదు, నెట్టేస్తుంది. నేనుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి గబగబా ప్రమోద్ దగ్గరకొచ్చింది. ఎలా ఉందన్నయ్యా నీకు? ఆ నర్సేమో లోపలికి రానివ్వట్లేదు. ఇంకా ఎన్ని నెంబర్లున్నాయో ఏమో. సమయానికి మన దగ్గర మన వాళ్ళెవరూ లేరు. మనిద్దరమే ఉన్నాం. నీకేమవుతుందో ఏమో అంటూ ప్రమోద్ని ఇంకా భయపెట్టింది. అప్పుడే ప్రమోద్ ఫోన్ రింగ్ అయింది. రత్న, మీ వదిన ఫోన్ చేస్తుంది అంటూ ప్రమోద్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. నువ్వు ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉన్నాను ప్రమోద్, రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాను. అందుకే లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాను. చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు అంది అనురూప. అను, నాకు గుండె నొప్పి వచ్చింది. నేను ఫలానా హాస్పిటల్లో ఉన్నాను. రత్న తీసుకొచ్చింది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే స్పృహ కోల్పోయిన వాడిలా కళ్ళు మూసుకున్నాడు. అతనికి ఒంట్లో ఏం జరుగుతుందో అతనికే తెలియట్లేదు. ప్రమోద్ ఫోన్ కట్ చేయగానే అనురూప తేజ్వర్ధన్తో మాట్లాడింది. ప్రమోద్ హాస్పిటల్లో ఉన్నట్టు చెప్పింది. ఇద్దరూ హడావిడిగా బయలుదేరి హాస్పిటల్కొచ్చారు. ప్రమోద్ని కలిశారు. అతను ఆయాసపడుతూ మాట్లాడకపోవడంతో కంగారుపడి డాక్టర్ దగ్గరికి వెళ్లారు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లగానే కౌశల్ వచ్చాడు. వాళ్ల డాడీని చూశాడు. చాలా ఏళ్ల తర్వాత చూడడం వల్లనో ఏమో బాగా కదిలిపోయాడు కౌశల్. అత్తా, డాడీ ఏంటి కళ్ళు కూడా తెరవట్లేదు? ఇంత సీరియస్గా ఉంటే ఇంకా ఇక్కడే ఉన్నారే, లోపలికి వెళ్లకుండా? పద, డాడీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అన్నాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ, అలా వెళ్లడానికి లేదట కౌశల్. నేను అడిగడిగి ఇక నా వల్ల కాక ఊరుకున్నాను. అదుగో ఆ పేషెంట్లు వెళ్లే వరకు మనం వెళ్లడానికి లేదట. అదేవంటే వాళ్ళు కూడా పేషెంట్లే కదా అంటున్నారు. ఇప్పుడే మీ మమ్మీ తేజ్వర్ధన్ వచ్చారు. డాక్టర్తో మాట్లాడాలని వెళ్లారు. నువ్వు కూర్చో అనగానే కౌశల్ కూర్చున్నాడు. స్పృహలో లేని వాళ్ల డాడీ తలను తన భుజం మీద పెట్టుకున్నాడు. డాడీ, ఒక్కసారి కళ్ళు తెరవండి డాడీ, నేను కౌశల్ని డాడీ అన్నాడు. ప్రమోద్ కాన్షియస్లో లేనట్టు ఉలుకులేదు పలుకులేదు. అంతలో డాక్టర్ గదిలో నుంచి నర్సు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక్కడ ప్రమోద్ అంటే ఎవరు? ఈ పేషెంటేనా? డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు. అమ్మా, మీరిక్కడే ఉండండి, ఎవరు లోపలికి రావద్దు అంటూ ప్రమోద్ని లేపి నెమ్మదిగా లోపలికి తీసుకెళ్ళింది. రత్నరాశి, కౌశల్ బయటే ఉన్నారు. అనురూప, తేజ్వర్ధన్ డాక్టర్ ముందు కూర్చొని ఉన్నారు. ప్రమోద్ని పడుకోబెట్టి డాక్టర్ టెస్ట్ చేస్తుంటే అప్పుడు స్పృహలోకొచ్చాడు ప్రమోద్. డాక్టర్, ఇప్పుడు నాకెలా ఉంది? ముందు నా కడుపును టెస్ట్ చేయండి. ప్రాబ్లం అంతా అక్కడే ఉంది అన్నాడు ప్రమోద్. అతనికి తన ప్రాణమన్నా కడుపన్నా చాలా తీపి. మీరు మాట్లాడకండి, నేను చూస్తాను. మీ కడుపుకేం కాలేదు, బాగానే ఉంది. కొన్ని టెస్టులు రాస్తాను. నర్స్, వీరికి దగ్గరుండి ఈ టెస్టులు చేయించు. జాగ్రత్త, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని అనగానే
నర్సు ప్రమోద్ని లేపి ల్యాబ్ వైపు తీసుకెళ్ళింది. ఆ హాస్పిటల్ కట్టడానికి ల్యాండ్ ఇప్పించింది తేజ్వర్ధన్ కావడంతో డాక్టర్ ప్రమోద్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అప్పటికే తేజ్వర్ధన్కి కాల్స్ బాగా వస్తున్నాయి. కట్ చేస్తున్నాడు. డాక్టర్ అది గమనించి, ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను తేజ్వర్ధన్ గారు, మీరేం కంగారు పడకండి, రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది, వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. నాకు తెలిసి ఆయనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అయినా రిపోర్ట్స్ వచ్చాక ఏ విషయం తెలుస్తుంది, మీరు వెళ్ళొచ్చు అని డాక్టర్ అనగానే, అలాగే డాక్టర్ అంటూ తేజ్వర్ధన్, అనురూప లేచి డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చారు. ఆ సమయంలో కౌశల్ అక్కడ లేడు. ఫోన్ మాట్లాడుతూ వెనక వైపు కారిడార్లో ఉన్నాడు. అందుకే అతను తేజ్వర్ధన్ని వాళ్ళ మమ్మీని చూడలేదు. అంతవరకు దర్పణతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న రత్నరాశి డాక్టర్ గదిలో నుంచి అనురూప, తేజ్వర్ధన్ రావడం చూసి, నువ్వాగవే దర్పణ, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేయకుండానే, వదినా వదినా అంటూ గబగబా వెళ్ళింది. అనురూప రత్నరాశిని చూసి, రత్న, నువ్వు సమయానికి మీ అన్నయ్యను హాస్పిటల్కు తీసుకొచ్చి మంచి పని చేశావు, చాలా థ్యాంక్స్ రత్న అంటూ ఆమె భుజం పట్టుకుంది. సరే వదినా, ఇంతకీ అన్నయ్య గురించి డాక్టర్ ఏమన్నారు, తగ్గిపోతుందట్నా అంది రత్నరాశి ఆందోళనగా. తగ్గిపోతుందిలే రత్న, ఏం కాదట, డాక్టర్ గారితో మాట్లాడాము. మీ అన్నయ్యను టెస్టుల కోసం ల్యాబ్ దగ్గరికి పంపారు. రిపోర్ట్స్ రావడానికి ఇంకా టైం పడుతుందట. మీ అన్నయ్య ఫోన్ మాట్లాడగానే పని మధ్యలో వదిలేసొచ్చాను. ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ పనుంది, మీరు మీ అన్నయ్యను చూస్తూ ఉండండి, నేను ఆ పని కంప్లీట్ చేసుకుని వస్తాను అంది అనురూప. పక్కన తేజ్వర్ధన్ ఉన్నాడు కాబట్టి పద్ధతిగా చూస్తూ, అలాగే వదినా అంది రత్నరాశి. లేకుంటే అన్న భార్య అన్న బంధాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని మాటలనేదో. వాళ్ళిక నిలబడకుండా వెంటనే వెళ్లారు. వాళ్ళు వెళ్లిన కొద్దిసేపటికే శైలేంద్ర రమణమ్మను, దర్పణను తీసుకుని హాస్పిటల్కొచ్చాడు. కారిడార్లో ఫోన్ మాట్లాడుతున్న కౌశల్ దర్పణ వాళ్లు రావడం చూసి ఫోన్ కట్ చేసి వాళ్ల దగ్గరకొచ్చాడు. ల్యాబ్ దగ్గరకు వెళ్లిన ప్రమోద్ ఇంకా రాలేదు. అతని కోసం ఎదురు చూస్తూ అందరూ ఓ చోట కూర్చున్నారు. డాడీ వచ్చే వరకు నువ్వు కూడా కూర్చో కౌశల్ అని రత్నరాశి అనగానే కౌశల్ కూర్చున్నాడు. రాశి, మీ అన్నయ్యను చూసి ఏమన్నారే డాక్టర్లు? మీ వదిన ఫోన్ కలవలేదన్నావు, ఇప్పుడైనా కలిసిందా? అయినా ఈ సమయంలో ఫోన్ కలవకపోవడం ఏంటే, కర్మ కాకుంటే అంది రమణమ్మ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. ఓ అమ్మా, నువ్వింకా ఎక్కడున్నావే? వదిన ఫోన్ కలవడం, రావడం, వెళ్లడం అంతా జరిగింది. వదిన ఇప్పుడు మనలాంటి మామూలు మనిషి అనుకున్నావా? మనం కూర్చున్నట్టు ఇలా అన్నయ్య కోసం కూర్చుని ఏడవడానికి దర్జాగా ఆ తేజ్వర్ధన్తో వచ్చింది, వెళ్ళింది అంది రత్నరాశి. అనురూప రావడం వల్లనే డాక్టర్ ప్రమోద్ని త్వరగా టెస్ట్ చేసి ల్యాబ్ దగ్గరకు పంపిందని తెలిసి కూడా చెప్పలేదు. మమ్మీ అప్పుడే వెళ్ళిందా అత్త? నేను ఫోన్ మాట్లాడుతూ వెనుక కారిడార్లో ఉన్నాను, నన్ను పిలవాల్సింది అన్నాడు కౌశల్. పిలిస్తే నువ్వేం చేస్తావు కౌశల్? మీ మమ్మీని వెళ్లకుండా ఆపుతావా అంది వెటకారంగా. వెటకారంగా అనడమే కాదు, అంతుందా నీ దగ్గరా అన్నట్టు ఎగతాళిగా చూసింది కౌశల్ని. ఈ పరిస్థితిలో మీ మమ్మీ ప్రమోద్ దగ్గర ఉండకుండా వెళ్లడం నాకు నచ్చలేదురా కౌశల్ అంది రమణమ్మ. ఇదంతా నీ కొడుకు చేసుకున్నదేలే అమ్మా, సంపాదిస్తుందని వదినను బయటకు పంపాడు. అక్కడ తేజ్వర్ధన్ పరిచయమయ్యాడు. ఇప్పుడెన్ననుకుని ఏం లాభం? అన్నయ్య గురించి ఆలోచించే టైం కూడా లేదు వదినకు. ఇదిగో ఇందుకే నేను దర్పణతో ఉద్యోగం చేయించను అనేది. నువ్వేమో ఆ మాధుర్యలాగా దాన్ని కూడా ఉద్యోగానికి పంపవే అని నన్ను చంపుతుంటావు. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చూడు అంటూ రమణమ్మను బెదిరించింది రత్నరాశి. రమణమ్మ అదేం పట్టించుకోకుండా ప్రమోద్కి ఏమవుతుందో అని ఏడుస్తుంటే దర్పణ కూడా ఏడుస్తుంది. మామయ్యకేమీ కాదు, నువ్వేడవకు దర్పణ అన్నాడు శైలేంద్ర పక్కన కూర్చుని. ఏమో అన్నయ్య, మామయ్యకు ఎలా ఉంటుందో అంటూ ఇంకా ఎక్కువగా ఏడ్చింది దర్పణ. అది చూసి శైలేంద్ర ఏడ్చాడు. వాళ్ళందరూ అలా బాధపడుతుంటే కౌశల్ కూడా కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ పక్కకి తిరిగాడు. రత్నరాశి మాటలు, రమణమ్మ మాటలు వింటుంటే కౌశల్కి కూడా బాధగానే ఉంది. అసలు మమ్మీ ఎందుకిలా చేస్తుంది అనుకున్నాడు. అంతలో రామస్వామి, నాగక్క, రత్నరాశి వాళ్లను వెతుక్కుంటూ వాళ్ల దగ్గరకొచ్చారు. రామస్వామి రమణమ్మ పక్కన కూర్చుని, ఏమైందే అక్కా ప్రమోద్కి అన్నాడు. ఆయన్ని చూడగానే రత్నరాశికి కోపం తన్నుకొచ్చింది. నువ్వు అన్నయ్య దగ్గరికి ఎందుకెళ్ళావు మామయ్య? వాళ్ల పంచాయతీతో నీకేం పని? వద్దు మొర్రో, నేను నా భార్య కలిసి తినలేమంటున్నా వినకుండా ఒకే గిన్నెలో వండేలా చేశావట. వాళ్లకు పడదని నీకు తెలీదా? ఇప్పుడు చూడు, మా వదిన ఏం పెట్టిందో, మా అన్నయ్య ఏం తిన్నాడో. ఇప్పుడు ఆయన కడుపు చెడిపోయింది.
ల్యాబుల చుట్టూ తిరుగుతున్నాడు. అసలు వీళ్ళు కలిసి తింటే నీకెందుకు, కలవకుండా తింటే నీకెందుకు మావయ్య? ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలిపి నువ్వేం బావుకుందామని? అన్నయ్యను చంపేద్దామనా? అంటూ లేచింది. అందరూ బిత్తరపోయారు. నేను చంపడమేంటి? చూసావా అక్క, రాసి నన్ను ఏమంటుందో అన్నాడు రామస్వామి. ఆయన ముఖం పాలిపోయింది. నా తమ్ముణ్ణెందుకే అంటావు? వాడేం చేశాడని? కలిసి ఉండమనడం తప్ప? ఓ పెద్ద లేచావు, కూర్చో అంది రమణమ్మ. రత్నరాశి కూర్చోకుండా అలాగే కోపంగా చూస్తూ నిలబడింది. రామస్వామి బాగా ఫీల్ అయ్యాడు. వాడు నా మేనల్లుడని నువ్వైనా చెప్పక్క నీ కూతురికి, లేకుంటే నన్నిలాగే పరాయి వాణ్ణి చేసి చూస్తుంది. మేనకోడలని ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తుంది అన్నాడు. ప్రమోద్ని చూద్దామని హాస్పిటల్కి వస్తే ఇలా మాట్లాడతావెందుకు రత్న? మీ మామయ్య చూడు ఎంత బాధపడుతున్నాడో. నువ్వెప్పుడు ఇంతే రత్న, ఏదో ఒకటని ఆయన్ని బాధ పెడుతూ ఉంటావు. ప్రమోద్కేం కాదు, నువ్వు కూర్చో అంటూ నాగక్క రత్నరాశిని పట్టుకుని కూర్చోబెట్టింది. కౌశల్కి వాళ్ల మాటలు వింటుంటే వాళ్ల మమ్మీ మీద కోపం వస్తుంది. రామస్వామి, నాగక్క కౌశల్ని గుర్తుపట్టలేదు. రత్నరాశి, రమణమ్మ వాళ్ల బాధలో వాళ్లున్నారు. అప్పుడే కౌశల్కి మేనేజర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వెంటనే లేచి పక్కకు వెళ్ళాడు. రత్నరాశి కూడా కౌశల్ వెనకాలే మెల్లగా లేచి వెళ్ళింది. కౌశల్ ఫోన్ మాట్లాడి, అత్తా, నేను అర్జెంటుగా బ్యాంకుకు వెళ్ళాలి. డాడీని మీరు చూస్తూ ఉండండి. రిపోర్ట్స్ వచ్చాక ఏ విషయం నాకు ఫోన్ చెయ్యి, నేనొస్తాను అంటూ అతను గబగబా హాస్పిటల్లో నుంచి వెళ్ళాడు. కౌశల్ వెళ్ళాక, ఇదేం చిత్రమో, వీడిని ఎవరూ చూడలేదు. వాళ్ల మమ్మీ చూడలేదు, వాళ్ల డాడీ చూడలేదు, ఆఖరికి రామస్వామి మామయ్య వాళ్ళు కూడా చూడలేదు. అయినా వీడిని వాళ్ల మమ్మీ తప్ప ఎవరు చూసినా వీడు కౌశలని చెబితేనే తెలుసుకుంటారు అని అనుకుంటూ రత్నరాశి వస్తుంటే ల్యాబ్ దగ్గరికి వెళ్లిన ప్రమోద్ వచ్చాడు. రామస్వామిని చూడగానే ప్రమోద్ ముఖం వెలిగింది. మామయ్య, నువ్వు కూడా వచ్చావా అన్నాడు సంతోషంగా. ఎందుకు రాన్రా, నీకు బాగాలేదని తెలిస్తే నా కాల ఆగుతుందా? మీ అత్తయ్య కూడా వచ్చింది చూడు, ఇదిగో ఇక్కడే ఉంది అంటూ నాగక్కను చూపించాడు. తేజవర్ధన్ కోసం వచ్చానని చెప్పకుండా. రామస్వామి అలా అంటుంటే, అవునా, మా నాగత్త కూడా నా కోసం వచ్చిందా? చాలా సంతోషం నాగత్తా అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు ప్రమోద్. అప్పుడే అనురూప, తేజ్వర్ధన్ హాస్పిటల్ ముందు కారు దిగి గబగబా లోపలికొచ్చారు. రామస్వామి, నాగక్క ఒక్క ఉదుటున వాళ్ల దగ్గరకు వెళ్లారు. అసలు వాళ్లు వచ్చిందే తేజ్వర్ధన్ కోసం. తేజ్వర్ధన్, అనురూప అక్కడున్న ప్రమోద్ని, రిపోర్ట్స్ని తీసుకుని వాళ్ల పాటికి వాళ్లు డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ రిపోర్ట్స్ చెక్ చేసి, అంతా నార్మల్గానే ఉంది, ఫిజికల్గా ఏం ప్రాబ్లం లేదు, సైకలాజికల్గా ఏదో డిస్టర్బ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇలాగే ఉంటే ఒకసారి వేరే డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పిద్దాం, బలానికి మందులు రాస్తాను అంటూ మందులు రాశారు డాక్టర్. తేజ్వర్ధన్ లేచి, ఓకే డాక్టర్, ఇక నేను వెళతాను. రూపగారు, మీరు మీ వాళ్లతో ఇంటికి వెళ్ళండి. నాకు కొంచెం కలెక్టర్ గారిని కలిసే పని ఉంది, నేను వెళ్తాను అంటూ ఆ గదిలో నుంచి బయటకొచ్చి నేరుగా తన కారు దగ్గరికి వెళ్లి కారులో కూర్చుని వెళ్ళాడు. రామస్వామికి అప్పుడు కూడా తేజవర్ధన్తో మాట్లాడే అవకాశం దొరకలేదు. అనవసరంగా వచ్చి రత్నరాశితో మాటలు పడ్డాను కదా అని మనసులో బాధపడ్డాడు రామస్వామి. లోపల డాక్టర్ ముందు కూర్చుని ఉన్న అనురూప, ప్రమోద్, మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు డాక్టర్ అని అడిగారు. డాక్టర్ వాళ్లకు ఎప్పుడు రావాలో చెప్పారు. అలాగే డాక్టర్, ఇక మేం వెళతాం అని చెప్పి ఆ గదిలో నుంచి బయటకొచ్చారు. రమణమ్మ ఆతృతగా వచ్చి, డాక్టర్ ఏమన్నారా ప్రమోద్ అంది. ఆమె వెనకాలే అందరూ వచ్చారు. ప్రమోద్కి ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ గారు చెప్పారు అత్తయ్య, మనం ఇంటికి వెళ్ళొచ్చు, పదండి వెళదాం అని అనురూప్ అనగానే అందరూ సంతోషంగా ఆమెతో వెళుతుంటే ప్రమోద్ వెళ్లకుండా కుర్చీలో కూర్చున్నాడు. అనురూప ప్రమోద్ను చూసి, ఏంటి ప్రమోద్ కూర్చున్నావు, కళ్ళేమైనా తిరుగుతున్నాయా, డాక్టర్ని పిలవనా అంది. అవసరం లేదు అన్నాడు చిరాగ్గా. ఏమైంది ప్రమోద్, ఎందుకంత చిరాకు అంది అనురూప. నేనింటికి రాను, నువ్వెళ్ళు అన్నాడు. అందరూ విస్తుపోయి చూశారు ప్రమోద్ వైపు. ఎందుకు రావు, ఇంటికి రాకుండా ఎక్కడుంటావు? అది నీకు అనవసరం. ఇంటికొచ్చి నువ్వు వండింది తిని హాస్పిటల్స్ చుట్టూ నేను తిరగలేను, ఇప్పటికే ఎక్కువైంది. మావయ్య, నువ్వు మాట్లాడతావేమో, మాట్లాడకు అన్నాడు ప్రమోద్ రామస్వామి వైపు చూసి. నేను మాట్లాడంలేరా, మొన్న మాట్లాడినందుకే రత్నరాశి నాకు బాగా బుద్ధి చెప్పింది. పెద్దవాడినని కూడా చూడలేదు, అదే బాధగా ఉంది. ఇంకా ఎందుకు మాట్లాడతాను అన్నాడు రామస్వామి. మనసులో మాత్రం, రత్నరాశి ఎప్పుడైనా నా చేతికి దొరకకుండా ఉంటుందా? నా చేతిలో
కోలుకోలేని దెబ్బ తినకుండా ఉంటుందా? రత్నరాశికి ఎప్పటికైనా తగిన శిక్ష నేనే వెయ్యాలి అనుకున్నాడు. అనురూప అందరి వైపు చూస్తూ నిలబడింది. ప్రమోద్ మాటలకి ఆమె మనసు నలిగిపోయింది. నేనాశించిందేంటి, జరుగుతున్నదేంటి అనుకుంది. చూడొదినా, మా అన్నయ్య ఇంటికి రావాలి, ఆయనకు అలా ఉందాం ఇలా ఉందాం అంటూ కొత్త పద్ధతులు పెట్టకు. ఆయన భయాలు ఆయనకున్నాయి అంది రత్నరాశి. అనురూప మౌనంగా చూసింది. నువ్వు మౌనంగానే చూస్తావు. నువ్వు బాగా చూస్తే ఆయనెందుకలా అవుతాడు? అందరూ మగవాళ్ళు ఇలాగే వస్తున్నారా హాస్పిటల్కి? చూడు ఎంత భయపడుతున్నాడో. ఇంటికే రానని మొండికేస్తున్నాడు. అసలే మా అన్నయ్యకు నోరు లేదు. ఏం కావాలన్నా పైకి అడగలేడు. మేం కూడా దగ్గర్లేం. అదే మా బాధ అంది. రామస్వామి, నాగక్క అనురూప వైపు చూశారు. అనురూప పెదవి కొరుకుతూ కనిపించింది. నీతో మాట్లాడాలంటే మా అందరికీ భయమే వదినా. అందుకే ఎవరూ మాట్లాడట్లేదు. అన్నయ్యను నువ్వెలా చూస్తావో ఏం పెడతావో నాకు తెలుసు. అందుకే నేను మాట్లాడుతున్నాను. ఆయన పాటికి ఆయన్నుండని, నువ్వేం వండి పెట్టకు అంది. ఈ రత్నరాశికి బాగా ఎక్కువైంది. దీని సంగతి నేను తర్వాత చూస్తాను. ప్రమోద్ని ఇంటికి తీసుకెళ్ళమ్మా అన్నట్టుగా అనురూప వైపు చూశాడు రామస్వామి. అనురూప సరే అంది. ఆ ఒక్క మాట అనడానికే ఆమె గొంతు పెగల్లేదు. అతి కష్టంగా అంది. ప్రమోద్ వెంటనే లేచి అందరికన్నా ముందు వెళ్ళి అనురూప కారులో కూర్చున్నాడు. కారు కదిలింది. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు. సాయంత్రం బ్యాంకు నుండి నేరుగా హాస్టల్కి వెళ్ళాడు కౌశల్. గదిలో ఫోన్ మోగుతుంటే మీర్ ఫోన్ పట్టుకుని, కౌశల్, మీ మమ్మీ కాల్ చేస్తున్నారు అంటూ బయట నిలబడి ఉన్న కౌశల్కిచ్చాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అన్నాడు కౌశల్. ఆమె బాధలో ఆమె ఉండడం వల్ల అతను ఎప్పటిలాగా హలో మమ్మీ అనకపోవడం గమనించలేదు. కొడుకు గొంతు వినగానే హాస్పిటల్లో జరిగింది మొత్తం చెప్పింది. మీ డాడీ మళ్ళీ మొదటికే వచ్చాడు కౌశల్. ఆయన మారాడని మనం ఎంతో సంతోషించాం. అది 2 రోజుల ముచ్చటే అయింది. మీ డాడీని చూస్తుంటే ఎప్పుడెలా ఉంటాడో అర్థం కాకుండా ఉంది. డాక్టర్ చెప్పినట్టు కౌన్సిలింగ్ అవసరమవుతుందేమో. అదే అవసరమైతే మనకింకో సమస్య వస్తుంది అంది. ఏంటా సమస్య అన్నాడు కౌశల్. మీ డాడీకి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని తెలిస్తే సుశీల వాళ్ళు ప్రమోద్కి మెంటలేమో అనుకుంటారు. అందుకే ఇన్ని రోజులు ఫ్యామిలీని సరిగ్గా చూడలేదేమో అని కూడా అనుకుంటారు. అలాంటి తండ్రి కొడుక్కి అమ్మాయినిస్తే ఎలా ఉంటుందో అని భయపడతారు అంది అనురూప. కౌశల్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావన్న ఒకే ఒక్క కారణంతోనే నేనిదంతా చెయ్యాల్సొచ్చింది. నీకు మర్యాదగా ఉంటుందన్న ఆలోచనతోనే అందరిలా ఉందామని మీ డాడీని మారమన్నాను. ఆయన మారలేదు. ఈరోజు హాస్పిటల్కి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తిరుగుతుంటే తెలిసింది అసలు టెన్షన్ అంటే ఎలా ఉంటుందో అంది. నన్ను పిలవాల్సింది. ఇలాంటప్పుడు కూడా నేను డాడీకి దూరంగానే ఉండాలా? నువ్వొక్కదానివే టెన్షన్ పడాలా అన్నాడు. నువ్వు బ్యాంకులో బిజీగా ఉంటావుగా. ఎలాగూ నేను వర్ధన్ గారున్నాం కదా, అవసరమైతే నీకు చెప్పకుండా ఉంటానా? అయినా నువ్వు మీ డాడీకి దూరంగా ఉండడమేంటి కౌశల్? ఆయనే నిన్ను దూరంగా తీసుకెళ్ళి అనాథల మధ్య వదిలాడు. అదంతా మర్చిపోయి కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నువ్వు లేవని తెలిసినా ఆయన హాయిగానే ఉన్నాడు. నీ మీద అంత ప్రేమేం లేదులే. నువ్వే తెగ ఆరాటపడుతున్నావు అంది అనురూప. మనసులో మాత్రం నిన్ను మీ డాడీ కాదు, మీ రాసత్త చూడడమే నాకిష్టం లేదు. అందుకే నిన్ను హాస్పిటల్కి రమ్మని పిలవలేదు. ఆమె నన్ను హాస్పిటల్లో చాలా మాటలంది. అది నీకు చెబితే బాధపడతావేమో. వద్దులే అనుకుందామె మనసులో. ఏంటి మాట్లాడవు? నువ్వేగా అన్నావు, ఒకవైపు రిజిస్ట్రేషన్ వర్క్, ఇంకోవైపు హాస్పిటల్ టెన్షన్ అని. అందుకే అన్నాను. అయినా నువ్వు ఆ వర్క్ వదిలేసి ఇంట్లో ఉండి డాడీని చూసుకుంటే నీకు ఈ టెన్షన్ తిరగాల్సిన అవసరం ఉండేది కాదు కదా అన్నాడు. వర్క్ వదలడమా అంది అనురూప. అవును, డాడీ సంపాదిస్తున్నాడు, నేను సంపాదిస్తున్నాను. నీకేం అవసరం ఆ వర్క్తో అన్నాడు. అవసరమే కౌశల్. అది నాకు అన్నం పెడుతుంది, నా ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది, నా వ్యక్తిత్వాన్ని కాపాడుతుంది అంది అనురూప. అది నీకు బాగుంది కదా, అలాగే ఉండు. డాడీని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ఎందుకు చూస్తావు? ఆయన పాటికి ఆయన్నుండనివ్వు. వాళ్ల కోసం వీళ్ల కోసం ఆలోచించి ఆయన్ని హాస్పిటల్స్ చుట్టూ ఎందుకు తిప్పుతావు అన్నాడు. మాధుర్యతో నీ పెళ్ళయ్యేంతవరకే, తర్వాత ఆయన ఎలా అన్నా ఉండని అంది అనురూప. మాధుర్యతో నాకు పెళ్లి కాదేమోనన్న భయంతో ఆయన్నలా ఉండు ఇలా ఉండు అని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నేను మాధుర్యనైనా వదులుకుంటాను కానీ మా డాడీని వదులుకోను. కౌన్సిలింగ్లని, సిట్టింగ్లని చెప్పి ప్రపంచం దృష్టిలో ఆయన్ని పిచ్చివాణ్ణి చెయ్యొద్దు అన్నాడు.
భూమి కంపించినట్టయింది అనురూపకు. ఏం మాట్లాడుతున్నావు కౌశల్? మాధుర్యను వదులుకోవడమేంటి? ఇలా ఇంకెప్పుడూ మాట్లాడకు. వినడానికే భయంగా ఉంది. తనని ఎంత ప్రేమించావు? నన్ను ఎంత తొందర పెట్టావు వాళ్లతో మాట్లాడమని? ఇందుకేనా? నిజంగానే నువ్వు మాధుర్యను వదులుకుంటావా? అంది అనురూప. అని నేనింకా అనలేదు. మా డాడీని వదిలేయమని చెబుతున్నా. నువ్వు పెట్టిందే తినమని ఫోర్స్ చెయ్యొద్దని చెబుతున్నా. ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకోమని చెబుతున్నా. నీకింతకన్నా ఎక్కువ ఎందుకు చెప్పడం? అన్నాడు. కౌశల్ అలా మాట్లాడుతుంటే నీటి కోసం అరణ్యంలో పరిగెత్తుతున్నట్టుగా ఉంది అనురూపకు. నేనేం వింటున్నానో, ఏం తప్పు చేస్తున్నానో ఇప్పుడు నాకెలా తెలియాలి? నా ప్రపంచమే నా కొడుకు కదా, ఇలా మాట్లాడుతున్నాడేంటి అని ఆలోచిస్తూ, అలాగే నాన్న, హాస్పిటల్లో మీ డాడీ అడిగింది కూడా ఇదే. నేను సరే అంటేనే ఇంటికొచ్చాడు. ఆయన పాటికి ఆయనుంటాడు. నేను ఆయన్ని డిస్టర్బ్ చేయను. నువ్వు కూడా డిస్టర్బ్ కాకు. ఉంటాను అంది. ఓకే, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు కౌశల్. హాస్పిటల్లో తేజ్వర్ధన్ అనురూపల గురించి రత్నరాశి అలా అందరి ముందు మాట్లాడినప్పటి నుండి కౌశల్ మనసంతా నలిబిలిగా ఉంది. ఏంటి కౌశల్ అలా ఉన్నావు అంటూ వచ్చాడు మీర్. జరిగిందంతా మీర్తో చెప్పాడు కౌశల్. అది సరే, మాధుర్య విషయం ఏమైంది అన్నాడు మీర్. నేను మాధుర్యకు కాల్ చేయట్లేదు మీర్. తను చేస్తుంది కానీ నేనే లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు కౌశల్. ఇలా ఎందుకు కౌశల్? నువ్వెలాగూ తనని పెళ్లి చేసుకోవట్లేదు కదా. రిజెక్ట్ చేస్తున్నట్టు చెప్పేయి. ఆ తర్వాత నువ్వు ఫ్రీగా ఉండొచ్చు. దర్పణ విషయంలో నువ్వే డెసిషన్ తీసుకోవాలన్నా ఇది క్లియర్ కావాలి కదా అన్నాడు మీర్. కౌశల్ ఆలోచిస్తున్నాడు. నువ్విలాగే ఉంటే నువ్వు తనని పెళ్లి చేసుకుంటావని మాధురి అనుకుంటుంది కౌశల్. అందుకే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నీకు ఫోన్ చేస్తుంది. నీ మనసులో ఏముందో నువ్వు చెప్పే వరకు ఇదిలాగే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటుంది అన్నాడు మీర్. అది కూడా నిజమే మీర్. రేపే మాధుర్యతో మాట్లాడతాను. ఇప్పటికే ఆలస్యం చేశాను. సరే కౌశల్, పడుకో. గుడ్ నైట్ అన్నాడు మీర్. గుడ్ నైట్ మీర్ అంటూ పడుకున్నాడు కౌశల్. రాత్రి అనుకున్నట్టే మరుసటి రోజు మధ్యాహ్నం మాధుర్యకు ఫోన్ చేశాడు కౌశల్. హలో, చెప్పు కౌశల్ అంది. లంచ్ అయిందా అన్నాడు. ఇప్పుడే అయింది. ఇంకా క్యాబిన్ దగ్గరకు వెళ్ళలేదు. ఇక వెళ్తాను. నీ లంచ్ అయిందా కౌశల్? అయింది. అయ్యాకే కాల్ చేస్తున్నాను. అప్పుడు నేనొకటి అడుగుతానన్నాను కదా, అది ఇప్పుడు అడుగుతాను. నిజం చెప్పాలి మరి అన్నాడు కౌశల్. అబద్ధం మాత్రం చెప్పను అంది నవ్వి. మీ అన్నయ్య నిన్నెందుకు కొట్టాడు, ఎన్నిసార్లు కొట్టాడు అని నేను అడగను. కానీ నిన్ను కొట్టాడా లేదా అన్నది చెప్పు అన్నాడు. కొట్టాడు. అయితే ఏంటి? ఏ అన్నా చెల్లెలైనా కొట్టుకోకుండా ఉంటారా అంది నిజాయితీగా. దర్పణను నువ్వు గుడికి తీసుకెళ్ళి ఎందుకు ప్రమాణం చేయించావు అని నేను అడగను. కానీ ప్రమాణం చేయించావా లేదా అన్నది చెప్పు చాలు అన్నాడు. మాధుర్య షాక్ అయి, నేను దర్పణతో ప్రమాణం చేయించాను. కానీ ఇదంతా నీకెలా తెలిసింది? నీకు దర్పణ తెలుసా? తెలిసే ఉంటుంది. అందుకే అడిగావు కదా, మీ అన్నయ్య నిన్ను కొట్టాడా అని. నాకు అర్థమవుతుంది అసలేం జరుగుతుందో అంది మాధుర్య. అర్థమవుతుంది కదా, ఇది తెలుసుకోవాలనే అడిగాను. ఇప్పుడు నువ్వేంటో పూర్తిగా అర్థమైంది నాకు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు మాధుర్య అన్నాడు కౌశల్. ఆమె మళ్ళీ షాక్ అయి, అదేంటి కౌశల్, నువ్వు సీరియస్గానే అంటున్నావా అంది. కౌశల్ మాట్లాడలేదు. మాట్లాడు కౌశల్, సడన్గా ఏదో అనేసి మాట్లాడవెందుకు అంది. కౌశల్ ఇప్పుడు కూడా మాట్లాడలేదు. అలాంటప్పుడు మీ మమ్మీతో ఎందుకు మా అమ్మకు కాల్ చేయించావు? నన్నెందుకు పెళ్లి కొప్పించావు? ఇప్పుడు మా వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్లకు నేనేమని చెప్పాలి అంది. మీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? నువ్వు సంతోషంగా ఉండొద్దా అన్నాడు కౌశల్. నేను కూడా సంతోషంగానే ఉన్నాను అంది మాధుర్య. నువ్వెలా ఉంటావు? నువ్వేమైనా నా కంట్రోల్లో ఉంటూ నా గురించి ఆలోచిస్తూ నేనే చాలని సంతోషపడడానికి నేను తాళి కట్టగానే నా ఇంట్లో ఉంటున్నావా? నిద్రలేస్తే ఆఫీసులో ఉంటావు. ఆఫీస్ కోసమే నిద్రలేస్తావు. అందుకే వద్దనుకున్నాను అన్నాడు. నువ్వలా అంటే జాబ్ మానేస్తాను కౌశల్. ఈ జాబ్ కన్నా నువ్వే ఎక్కువ నాకు. ఆఫ్టరాల్ దీనికోసం నేను నిన్ను పోగొట్టుకోను. నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, అది సరిపోతుంది మనకు అంది మాధుర్య. ఈ మాటలు నాకు చెప్పకు. నువ్వు మాటలు బాగానే మారుస్తావు, నిర్ణయాలు కూడా మారుస్తావు అన్నాడు. నువ్వన్నది నిజమే.
నాకు పెళ్లికి ముందే ఫైనాన్షియల్గా సెటిల్ కావాలని ఉండేది. కానీ నువ్వు పెళ్లికి తొందరపడుతున్నావని అదొద్దనుకున్నాను. అంతే కదా? నేను ఏది మార్చినా నీకోసమే కౌశల్. అది కూడా తప్పేనా? అంది మాధుర్య. నీకేదీ తప్పు కాదు. ఎప్పుడేం వదులుకుంటావో, ఎప్పుడేం కావాలనుకుంటావో, ఎప్పుడేం ఆలోచిస్తావో నీకే తెలీదు. కాదు కాదు, నీకంతా తెలిసే చేస్తావు. ఆ క్లారిటీ ఉంది నీకు. నాకే నీ విషయంలో ఏ క్లారిటీ లేదు. అందుకే నేనిప్పుడు కాల్ కట్ చేస్తున్నాను. నేను కాల్ కట్ చేశాక మళ్ళీ నాకు కాల్ చెయ్యకు. ఇప్పుడో మాట అప్పుడో మాట చెప్పను నేను. నువ్వు మళ్ళీ కాల్ చేస్తే మాత్రం నా కంట్రోల్లో నేనుండను. ముందే చెబుతున్నా అన్నాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు కౌశల్? అంది అర్థం కాని బాధతో మాధుర్య. అదే నాకు కూడా అర్థం కావడం లేదు. నేను మీ అన్నయ్యలా కొట్టుకుంటూ నిన్ను కంట్రోల్లో పెట్టలేనని చెప్పడానికే ఇదంతా మాట్లాడుతున్నానేమో. అయినా నిన్నొద్దనుకున్నాక కూడా ఇదంతా నాకెందుకు? కానీ నేనిలా మాట్లాడకపోతే ఇదే నా ఆఖరి కాలని నువ్వు తెలుసుకోలేవు. నువ్వు నా కోసం ట్రై చేస్తూనే ఉంటావు, నా టైం వేస్ట్ చేస్తూ అని కౌశల్ అంటుంటే ఆమెనే కాల్ కట్ చేసి వాష్రూంలోకి వెళ్ళింది. చాలాసేపు బయటికి రాలేదు. ఆమె వాష్రూంలోకి వెళ్ళినప్పటి నుండి ఆరోహి చూస్తూనే ఉంది. ఆరోహి మాధుర్య కొలీగ్, పక్క సీట్లోనే ఉంటుంది. ఈ మధేంటి ఇంకా రాదు? ఈ రోజంతా వాష్రూంలోనే ఉంటుందా అనుకుంటూ లేచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళింది ఆరోహి. మధు అంటూ డోర్ కొట్టింది. మాధుర్య పలకలేదు. మధు మధు అంటూ చాలాసార్లు పిలిచింది. పలకలేదు. అక్కడున్న అందరికీ డౌట్ వచ్చింది. సెక్యూరిటీని పిలిచి డోర్ ఓపెన్ చేయించారు. లోపల మాధుర్య స్పృహలో లేదు. ఆమె చేతి నుండి రక్తం వస్తోంది. ఓ మై గాడ్ అంటూ ఆరోహి వెంటనే తన మొబైల్లో నుంచి అంబులెన్స్కి కాల్ చేసింది. అంబులెన్స్ రాగానే మాధుర్యను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్లో మాధుర్యను నర్సులు స్ట్రెచర్ మీద పడుకోబెట్టి కారిడార్లో నుంచి తీసుకెళ్తుంటే విమల్ చూశాడు. విమల్ ఆ రోజు బ్యాంకుకి సెలవు పెట్టి తేజ్వర్ధన్ వాళ్ళ అమ్మగారిని జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకొచ్చాడు. రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ జాలమ్మ పక్కన కూర్చుని కబుర్లు చెబుతూ ఉన్నాడు. సడన్గా లేచి, అమ్మా మీరిక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని జాలమ్మకు చెప్పి గబగబా మాధుర్యను తీసుకెళ్తున్న స్ట్రెచర్తో పాటు అతను కూడా వెళ్ళాడు. మాధుర్యను లోపలికి తీసుకెళ్లాక డాక్టర్ చూసి, ఇది కేస్ కాబట్టి మెడికల్ లీగల్ కేసు రిజిస్టర్ చెయ్యాలి. చేశాకనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. పేరెంట్స్ రాలేదా? మీరేమవుతారు అంది. ఆరోహికి భయం వేసింది. పేరెంట్స్ లేకుండే ట్రీట్మెంట్ చేస్తారో లేదో అని కంగారు పడింది. పేరెంట్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ మేడం, నేను వాళ్ళ సిస్టర్ని అని అబద్ధం చెప్పింది ఆరోహి. ఆరోహి పైకి కనిపించట్లేదు కానీ లోలోన భయంతో వణుకుతోంది. డాక్టర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఆరోహిని విమల్ని బయటికి పంపి ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. బయటకొచ్చాక విమల్ ఆరోహి వైపు చూసి, ఏమైందండి మాధుర్యకి? మీరు నిజంగానే మాధుర్య సిస్టరా లేక ఫ్రెండా అన్నాడు విమల్. నేను మాధుర్య సిస్టర్ని కాదు, కొలీగ్ని. నా పేరు ఆరోహి. ఆఫీసులో పక్కపక్కనే ఉంటాం. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారో లేదో అని సిస్టర్ అని అబద్ధం చెప్పాను. నాకు చాలా భయంగా ఉందండి మాధుర్యను చూస్తుంటే అంది ఆరోహి. మిమ్మల్ని చూస్తుంటే ఆ భయం మీలో బాగా కనిపిస్తుందండి. ముందు మీరు కూర్చోండి, మాధుర్యకేం కాదు అంటూ ఆమెను కూర్చోబెట్టాడు విమల్. మాధుర్య మీకు తెలుసా అంది ఆరోహి. తెలుసండి, మేమిద్దరం ఒకే కాలేజీలో బీటెక్ చేశాం. నా పేరు విమల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను అన్నాడతను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కొంచెం భయం తగ్గిందండి. మీరున్నారు తోడుగా. ఇలాంటివి ఫేస్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి అంటూ ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంది. ఇంత ఘోరం ఎలా జరిగిందండి? ఆఫీస్లోనేనా అన్నాడు విమల్. అవునండి, ఆఫీస్లోనే. మాధుర్య లంచ్ చేశాక ఫోన్ మాట్లాడి వాష్రూంలోకి వెళ్ళింది. నేను చూస్తూనే ఉన్నాను. మళ్ళీ బయటకు రాలేదు. మేం బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూస్తే చేతి నుండి రక్తం కారుతూ ఉంది. అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఆమెతో నేను ఒక్కదాన్నే వచ్చాను. నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. అంబులెన్స్లో వస్తుంటే దారిలో ఎంత భయపడ్డానో. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేద్దామంటే నా దగ్గర నెంబర్ లేదు అంది ఆరోహి. అలాగా, ఒక్క నిమిషం మీరిక్కడే ఉండండి, నేను కాల్ మాట్లాడొస్తాను అంటూ విమల్ పక్కకెళ్ళి కౌశల్కి ఫోన్ చేశాడు. హలో, చెప్పు విమల్ అన్నాడు కౌశల్. ఎక్కడున్నావు కౌశల్? బ్యాంకులో ఉన్నాను విమల్. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి. ఎందుకు? మాధుర్య
చనిపోవడానికి ప్రయత్నించింది. వాళ్ళ కొలీగ్ ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చింది. నువ్వెందుకున్నావక్కడ? అన్నాడు అనుమానంగా కౌశల్. అమ్మకి జనరల్ చెకప్ కోసం వచ్చి నేను ఇక్కడే ఉన్నాను కౌశల్, నువ్వు రా, లోపల మాధుర్యకు ట్రీట్మెంట్ జరుగుతోంది అంటూ హాస్పిటల్ పేరు లొకేషన్ చెప్పాడు విమల్. కౌశల్ మాట్లాడలేదు. ఏంటి మాట్లాడవు? వస్తున్నావా? ఎలా వస్తాను? నేనేమైనా నీలాగా లీవ్లో ఉన్నానా? అయినా నాకు ఆ మాధుర్యకు ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదు. ఇంతకు ముందే కాల్ చేసి చెప్పాను అన్నాడు కౌశల్. అంటే నువ్వు కాల్ చేశాకనే ఇలా జరిగిందా? అసలేం జరిగింది కౌశల్? నెమ్మదిగా అడిగాడు విమల్. అదిప్పుడు అవసరమా విమల్? నేను కాల్ చేశాక జరిగిందా, కాల్ చెయ్యకముందు జరిగిందా అని అడుగుతున్నావు అన్నాడు కౌశల్. అవసరమే కౌశల్, చెప్పు. మాధుర్యను నువ్వు ఎందుకు వద్దనుకున్నావు? అది తెలియాలి కదా. ఏముంది తెలియడానికి? మాధుర్య గురించి బ్యాడ్గా విన్నాను విమల్, అందుకే వద్దనుకున్నాను. విన్నవన్నీ నిజాలవుతాయా? ఎవరో ఏదో చెప్పారని అదంతా నమ్మి ప్రేమించిన అమ్మాయిని ఇంత దాకా తీసుకునొస్తావా? ఏంటి కౌశల్ అసలు ఇదంతా ఎవరు చెప్పారు నీకు అన్నాడు విమల్. ఎవరో కాదు, మా అత్తనే చెప్పింది విమల్. నన్ను మా అత్త ఎలా కలిసింది అని అనుకుంటున్నావా? ఆ మధ్యన ఓ రోజు నేను బ్యాంకు నుండి హాస్టల్కి వెళుతుంటే మా అత్త నన్ను చూసి గుర్తుపట్టింది. అప్పటి నుండి నేను వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. మాటల సందర్భంలో మాధుర్య గురించి మా అత్తనే చెప్పింది. మాధుర్య మా అత్త వాళ్ళకి చాలా దగ్గరి బంధువు. ఒకప్పుడు పక్కపక్కనే ఉండేవాళ్లట. చిన్నప్పటి నుండి మాధుర్య అంతేనట, అలాగే బిహేవ్ చేసేదట అంటూ మాధుర్య గురించి రత్నరాశి ఏం చెప్పిందో చెప్పాడు కౌశల్. విమల్ ఆశ్చర్యపోయాడు. ఇక ఈ ముసుగంతా ఎందుకులే అని ఈరోజు ఫోన్లోనే మాధుర్యతో మాట్లాడి ప్రూవ్ చేసుకున్నాను. దర్పణ చెప్పింది నిజమే అని చెప్పింది మాధుర్య. కానీ దర్పణ చెప్పినవన్నీ మాధుర్యకు చెప్పలేదు. నాకు ఎంత అవసరమో అంతే చెప్పాను, నాకెంత కావాలో అంతే తెలుసుకున్నాను అంటూ దర్పణ ఎవరో మాధుర్య గురించి ఏం చెప్పిందో చెప్పాడు కౌశల్. ఇదంతా వద్దు కౌశల్, నువ్వు వెంటనే ఇక్కడకు రా. మాధుర్యకు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎలా ఉంటుందో ఏమో అన్నాడు ప్రాధేయపడుతూ విమల్. ఎలా ఉంటే నాకెందుకు, ఏమైతే నాకెందుకు? ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా విమల్ అన్నాడు కౌశల్. అర్థమైంది. నువ్వు ఫోన్లో తనని రిజెక్ట్ చేశాకనే ఇలా జరిగిందని. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెబుతావు అన్నాడు విమల్. నువ్వేంటి విమల్, నన్ను బుక్ చేసేలా ఉన్నావు? బుక్ చేయడం కాదు కౌశల్, ప్రేమంటే ప్రాణం పొయ్యాలి. కానీ తీస్తావా? అసలు నువ్వు ఇలా ఎలా మారావు? నాకు తెలిసిన కౌశల్వేనా నువ్వు అన్నాడు విమల్. నువ్వెందుకిలా ఆలోచిస్తావు విమల్? నేను తీయడమేంటి ప్రాణం? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేనెందుకు సమాధానం చెప్పాలి? ఆమెను నేనొక్కడినే రిజెక్ట్ చేశానని ఏముంది? నాలాంటి వాళ్ళు ఎందరున్నారో. వాళ్లలో ఎవరు ఈ స్థితికి కారణమో. కావాలంటే ఇదంతా నేను వాళ్లతో మాట్లాడతాను, నన్నొక్కడినే అనకు అన్నాడు కౌశల్. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు కౌశల్. నువ్వొకసారి ఇక్కడికి రా. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, కోలుకున్నాక నేను మీ ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతాను అన్నాడు విమల్. లేదు విమల్, నేను రాను ఖచ్చితంగా అన్నాడు. నువ్వింకోసారి ఆలోచించు కౌశల్. నువ్వు చెప్పింది ఏదీ నాకు నమ్మాలనిపించలేదు. మీ అత్తకి దగ్గర బంధువులంటున్నావు, వాళ్ల మధ్యన ఏమైనా గొడవలుండి అలా చెప్పారేమో అన్నాడు విమల్. అలా చెప్పే మనిషి కాదు విమల్ మా అత్త, అందుకే నేను నిర్ణయానికొచ్చాను అన్నాడు కౌశల్. ఏంటా నిర్ణయం అడిగాడు విమల్. మా అత్త కూతురు దర్పణ కూడా మాధుర్యలాగే బీటెక్ చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంది. నేను దర్పణను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనైతే నన్ను కంఫర్ట్గా ఉంచుతుంది. నా పక్కన మాధుర్య కన్నా దర్పణే బాగుంటుంది. హైట్ కానీ పర్సనాలిటీ కానీ నాకు సరిపోయేలా ఉంటుంది అన్నాడు కౌశల్. అదేంటి కౌశల్, అంత సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మీ మమ్మీని తొందరపెట్టి మాధుర్య వాళ్ళ మమ్మీతో మాట్లాడిపించావు కదా. ఆ విషయం నాకు ఈరోజే చెప్పారు ఆంటీ. ఆంటీకి మాధుర్య బాగా నచ్చింది కౌశల్. నీ సెలక్షన్ బాగుందని చాలా సంతోషపడ్డారు కూడా. అసలు ఆంటీలో అంత సంతోషం నేనెప్పుడూ చూడలేదు. ఇది ఆంటీకి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించు అన్నాడు విమల్. ఆలోచించను విమల్. మా మమ్మీ బాధపడుతుందని మాధుర్యను ఎలా చేసుకుంటాను? ఇదంతా తెలిస్తే ఆమె కూడా ఒప్పుకోరు. నా కంఫర్ట్ కన్నా ఆ మాధుర్య ఎక్కువ మా మమ్మీకి. ఏదో ఒకరోజు మమ్మీకి అంతా చెబుతాను, ఇప్పుడు కాదు అన్నాడు. ఇప్పుడే చెప్పు, ఏదో ఒకటి తేలిపోతుంది అన్నాడు విమల్. తేలిపోవడానికి ఇంకా ఏముంది విమల్, నేను తేల్చేశాను కదా. అయినా ఇది నా లైఫ్,
నా ఇష్టం అన్నాడు కౌశల్. నీ లైఫ్ నీ ఇష్టమే. నీకీ లైఫ్ ఇచ్చింది ఆంటీ. ఇదంతా ఒక్కసారి ఆంటీతో మాట్లాడడం అవసరం కౌశల్. మాధుర్యను వదులుకోవడం, దర్పణను కలుపుకోవడం రెండూ అంత చిన్నవేం కాదు. అయినా దర్పణతో నీ పరిచయం ఎంతని ఇంత ఇదిగా మాట్లాడుతున్నావు అన్నాడు విమల్. ఎంతైతే ఏముంది విమల్, దర్పణ నా మరదలు. నా మరదలతో నాకు పరిచయం ఎందుకు? మా ఇద్దరిది ఒకే రక్తం, మాది రక్త సంబంధం. అయినా ఇలాంటివి నీకు అర్థం కావులే. నీకు మరదలు లేదుగా. మరదలే కాదు, నీకెవ్వరూ లేరు. నువ్వో అనాథవు. ఇంతకన్నా నీతో ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు అన్నాడు పొగరుగా. విమల్ షాక్ అయ్యాడు. కౌశల్ ఫోన్ కట్ చేశాడు. అడుగులో అడుగునై వస్తా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 12వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.